మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రస్తుతానికి మహబూబ్ జిల్లాలో ఉగాది సంబరాలు అంబరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా శీతల పాడేల వద్దు అలాగే సహజ స్థితిమైన పాడేల సేవించాలని చెప్పేసి జన విజ్ఞాన ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమం చేపడుతుంది. దానికి ముఖ్య అతిథిగా మహబూబ్ ఎమ్మెల్యే హాజరయ్యారు. వాళ్ళకి ఒక అడిగి తెలుసుకోవాలి ఉగాది సంస్కృతి సంప్రదాయం ఏంటి. నమస్కారం సుమన్ టీవీ నుంచి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో కూల్ డ్రింక్స్ వద్దు సహజ సిద్ధాంతాలతోటి మనం తయారు చేసుకుంటున్నటువంటి పానీయాలనే మనం సేవిద్దాం, రాబోయే తరాలకు కల్ముషం లేని మంచి వాతావరణాన్ని ఇద్దాం, భావి భారత ప్రజలందరికీ రాబోయే తరాలకు ఒక మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అందిద్దామనే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు జన విజ్ఞాన వేదిక వారు పెట్టడం నిజంగా కూడా ఉగాది రోజున 10 మందికి మన సంస్కృతి సాంప్రదాయాలను మరవద్దనే ఉద్దేశంతో చాలా గొప్ప కార్యక్రమాన్ని జమాయత్ హింద్ ఇస్లామిక్ వారి ఆధ్వర్యంలో కూడా ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మహబూబాద్ జిల్లా వాస్తవ్యులకు అదేవిధంగా అందరికీ మహిళలకు సోదరులకు పేరు పేరున ఉగాది తెలుగు సంవత్సరాది విశ్వావాసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఉమ్మడి కుటుంబాన్ని మనం ఆహ్వానిద్దాం. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా డివైడ్ అయ్యి కుటుంబాలు మొత్తం అంతా అల్లకల్లోలమైతే ఉన్న తరుణంలో పాత సంస్కృతి సంప్రదాయాన్ని మనం పాటిద్దామని చెప్పేసి ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా అదేవిధంగా జమాయత్ హింద్ ఇస్లామిక్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుకే మరొక్క మారు మీరు జన విజ్ఞాన వేదిక వారిని అదేవిధంగా ఇస్లామిక్ హిందూ వారి సౌజన్యంతో జరిగినటువంటి ఈ ఉగాది సంవత్సర ఏది విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వీరి మహబూబాద్ పట్టణ వాస్తవులకు మొత్తం జిల్లా వాస్తవులకు ధన్యవాదాలు. గతంలో గడిచిపోయిన కోజరమ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, రాబో విశ్వవాసు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? క్రోధి నామ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి ఫలితాలను ఇచ్చింది. ఎందుకంటే క్రోధి నామ సంవత్సరంలోనే మేము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 గ్యారెంటీలను విజయవంతంగా చేసుకుంటూ దేశంలో ఎక్కడ లేని విధంగా కనివిని ఎరుగని రీతిలో 21,000 కోట్ల రూపాయలను మేము రైతులు రుణమాఫీ చేసిన మాట వాస్తవం. ప్రజలందరూ సుఖశాంతులతో అందరూ గొప్పగా కాంగ్రెస్ పార్టీని వారందరూ గౌరవిస్తా ఉన్నారు, ఆరాధిస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ముస్లిం మైనారిటీ సోదరులకి కేవలం వారికి బడ్జెట్ లోనే 3,591 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎస్సీలకు ఎస్టీలకు అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం కలిగే విధంగా ఈసారి బడ్జెట్ లో చాలా గొప్పగా ప్రభుత్వం చాలా పేద పడుగు బలహీన వర్గాలకు కూడా అందరికి న్యాయం జరిగే విధంగా అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లును కూడా కడు పేదవాడు వాస్తవానికి అభివృద్ధిని చివరి వరుసలో ఉన్నవన్నీ మొదటి అంశంగా తీసుకుని ఈసారి చాలా గొప్పగా మనం ఇందిరమ్మ ఇళ్లను 4 లక్షలు 5 లక్షల రూపాయలతో చాలా గొప్పగా కట్టించబోతున్నాం. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకం కింద మనకు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి కూడా 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు వరకు ఉపాధి కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అందుకే గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి బాగా గత ప్రభుత్వం చేసినటువంటి దురాఘాతాల వల్లనే కాంగ్రెస్ పార్టీకి మంచి వైభవం దొరికింది. క్రోధి నామ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే విశ్వవాసు నామ సంవత్సరం కూడా నామ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అందరం సుఖశాంతులతోటి ప్రజలందరూ ఆయురారోగ్యాలతోటి మంచిగా వర్ధిల్లాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తున్నారు. విశ్వాస నూతన సంవత్సరంలో ఎమ్మెల్యేగా మీకు మంత్రి పదవి రావాలని చెప్పేసి కూడా మీరు కోరుకుంటున్నారు. ప్రజలు కూడా చూస్తారు సార్. ప్రజలు కోరుకుంటున్న మాట వాస్తవమే, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గౌరవ మన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మన దీది అయినటువంటి గాంధీజీ వారి ఉనికిని పుచ్చుకున్నటువంటి మన మీనాక్షి నటరాజన్ గారి వారి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీని ఎవరైతే మొదటి నుంచి కాపాడుతున్నారో అదేవిధంగా కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క నాయకుడికి విలువిస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి యజ్ఞంతో ముందుకు నడుస్తా ఉంది. కాబట్టి వారు కనుక ఏదైనా మనం ఆదేశిస్తే ఏ పనినైనా మనం స్వీకరించడానికి మనం వెనుకాడమని తెలియజేస్తూ, సరే మంత్రి పదవి అంటే వారు నిర్ణయించాల్సిందే.
వారు ఏది ఎవరికి ఏ పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మన పాలకులు అదేవిధంగా మన ముఖ్యులు వాళ్ళు మనకు తెలియజేస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు హుజూర్ నగర్ లో రేషన్ షాపులలో 5 కిలోల వరకు సన్న బియ్యం ప్రతి పౌరుడికి అందే విధంగా ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి పేదవాడికి తినే మంచి బియ్యం ఏదైతే అందించాలనుకున్నామో ఆ బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అందుకే రైతులకు సన్నాలు వేయండి, మీకు బోనస్ ఇస్తామని చెప్పేసి ముందే ప్రకటించాం. అందుకే 90% మంది రైతులందరూ సన్న బియ్యం వేయడం జరిగింది. అందుకే ఇటు రైతులకు న్యాయం జరుగుతూ ఉంటుంది, అదే విధంగా రేషన్ డీలర్లలో తీసుకుంటున్నటువంటి మనం పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వాళ్ళకు కూడా మంచి ఆహారం అందించాలని ఒక మంచి సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నందుకు అదే విధంగా మన ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మన ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదే విధంగా మన డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారు, అదే విధంగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తారు. గచ్చిపేట క్రోధనామా సంవత్సరానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చిందని చెప్పేసి ఎమ్మెల్యే మురళీనాయక్ చెప్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కూడా సంబంధించినటువంటి ఈ విశ్వాస నామ సంవత్సరంలో కూడా అంటే ప్రజలు కోరుకుంటున్నట్టుగా అధిష్టానం కూడా కోరుకున్నట్టుగా ప్రజలు కోరుకున్నట్టు సంబంధించి పదవి అంటే వస్తుందని ఆశిస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు.